జర్నలిస్టులకు సమస్యల పరిష్కారం కోసం ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజీ బుధవారం హైదరాబాద్ లో మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మహాధర్నాకు తరలి వెళ్తున్న పలువురు ఐజేయు నాయకులను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ గోదావరికలలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూర లక్ష్మణ్, నాయకులు మాధవరావు, దయానంద్ గాంధీ, గడ్డం శ్యామ్ కుమార్, శేఖర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత నిర్బంధించడం అమానుషమని ఖండించారు. ఉద్యమాలను అణిచివేసే విధానాలను స్వస్తి పలికి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై నిర్బంధాన్ని జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టుల ప్రజాస్వామ్యవాదులారా పత్రికా స్వేచ్ఛను ప్రజాస్వామ్యవాదులారా పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టులపై నిర్బంధాన్ని రెండు సంవత్సరాల కాలం గడుస్తోంది. కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేరుకుపోయిన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం శాంతియుత వాతావరణం మధ్య. కనీసం ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఒత్తిడిని పెంచే విధంగా ఈరోజు హైదరాబాద్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలతో పాటు గోదావరికని నుండి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లడం జరిగింది. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించింది. ఈ వ్యవహారాన్ని గోదావరికని జర్నలిస్టులుగా ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యమాలను అణచివేస్తే అవి ఉవ్వెత్తున ఎగిసిపడతాయన్న విషయం చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అణచివేతలు నిర్బంధాలను కొనసాగిస్తుండడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి. ఆరోగ్య భద్రత పాలసీని సమర్థవంతంగా కొనసాగించాలి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు కేటాయించాలి. ఇతరత్ర సమస్యలన్నింటినీ పరిష్కరించి నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలి. కేవలం మాటలకే పరిమితం కావద్దు. ఆ స్వేచ్ఛను కాపాడుతా, ఈ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వాల పాలకుల తీరు నువ్వు అదే బాటలో పోతున్నావు. మాకు ఇది కొత్త కాదు నిర్బంధం. పత్రికా స్వేచ్ఛ కోసం ఎక్కడ కుట్టాలో మాకు తెలుసు. మీ ఏ వర్గానికి కూడా వ్యతిరేకం కాదు. పోలీసు వాళ్ళ వార్తలు కూడా మేము రాస్తాం. రోజు పోలీసుల క్షేమం కోసం కూడా మేము మా కళలు పనిచేస్తాయి. పాలకులారా, మీరు గద్దెనెక్కించేది మేమే, మిమ్మల్ని దింపేది మేమే. కానీ కేవలం మేము ఒక అక్రిడిటేషన్ కార్డు, ఉండడానికి చిన్న ఇల్లు, ఇవి అడిగిన పాపానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మొట్టమొదటిసారిగా నువ్వు ఏ మాట చెప్పావో అదే చెప్పావు. గతంలో కళాలతోటి పెట్టుకొని ఎట్లయితే అంతమయ్యారో నువ్వు ఇవాళ చేసిన పద్ధతి మార్చుకోకపోతే నీకు కూడా ఇదే కళాలు ఖచ్చితంగా పాత పాలకులు చెప్పిన తీరునే నీకు బుద్ధి చెప్పి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎజెండాలోనే పెట్టింది. ప్రతిసారి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా కూడా ముందుకు పోవడం లేదు. ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ స్కీములు కానీ కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంది. దీనిపై పలు దఫాలుగా మంత్రులకు విజ్ఞప్తి చేసి సమయం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు. చివరికి శాంతియుత పద్ధతిలో ఆందోళనకు పోతుంటే కూడా జర్నలిస్టులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విధానాలు మానుకోవాలి. వెంటనే జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. సోపానం ఐక్యతతో ముందడుగు వేసేటువంటి ఐజేయును అనగదొక్కడం కోసం, ఐజేయు పోరాటాలను దిగ్బంధం చేయడం కోసం ఇక్కడిదెక్కడ జర్నలిస్టులను నిర్బంధించడం, ఆపడం, ఈ పోరాటం చేయకుండా ముందుకు నడవకుండా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా ఏమైనటువంటి చర్య. మరి గత కొంతకాలంగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవడం లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నోచుకోవడం లేదు. మరి ప్రభుత్వం వాళ్ళు ఒక 2వ తరగతి మానవులుగా చూడడం అనేది సమాజంలో చాలా భయంకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క కదలికలను కానీ, ప్రభుత్వం యొక్క అభివృద్ధిని కానీ, ప్రజల యొక్క సమస్యలను కానీ ఎత్తి చూపేటువంటి అర్థం పట్టేటువంటి జర్నలిస్టుల పట్ల ఇలాంటి వివక్ష చూపడం చాలా భయంకరమైనటువంటి విషయం, చాలా ఘోరమైనటువంటి విషయం. మరి గత కొంతకాలంగా అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోవడం, మరి మెడికల్ ఫెసిలిటీ కల్పించకపోవడం, అంతేకాకుండా ల్యాండ్లు ఇవ్వకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతోని జర్నలిస్టులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. జీతాలు లేని బతుకులు జర్నలిస్టుల బతుకులు. మరి జర్నలిస్టులు జీతాలు లేకుండా పనిచేస్తుంటూ సమాజానికి సేవలు అందించేటువంటి సమాజ సేవకులను ఈ రకంగా నిర్బంధించడం, ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి మహాధర్నాకు చేయకుండా అడ్డుకోవడం అనేది చాలా భయంకర విషయం. జర్నలిస్టు సోదరులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 10 ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యలు ఏమీ నిలబడతలేవు. అక్రిడేషన్ కార్డులు కూడా ఇయ్యని పరిస్థితి, ప్రభుత్వం ఇప్పుడు ఇయ్యని పరిస్థితి నెలకొంది. ఇంకా ఇళ్ల స్థలాలు వీటి గురించి జర్నలిస్టులు ఐక్యంగా మన హైదరాబాద్లో మాసప్ బ్యాంక్ దగ్గర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించడానికి పోలీసులు ఇలా నిర్బంధించడం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి జర్నలిస్టుల సమస్యలను కాపాడాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో గోదావరిఖనికి చెందిన ఐజేయు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.